సార్ గోవిందాచారి గారు నమస్తే అండి. నమస్తే. సార్ ఇప్పుడు చాలా వరకు కూడా షుగర్ పేషెంట్స్ ఇంట్లో ఇట్లాంటి కిట్ డయాబెటిక్ కిట్ తీసుకొనేసి టెస్ట్ చేసుకుంటూ ఉంటారు. దీనికి అదేవిధంగా మన ల్యాబ్లో చేసే కిట్ టెస్ట్కి తేడా ఏంటనేది అయితే చూద్దాం. లైవ్లో ఇప్పుడు నేనే ఉన్నాను సార్. నాకైతే ఇంతవరకు నేను చాలా అంటే నేను చూసుకున్నాను, నాకైతే ఎలాంటి షుగర్ అయితే లేదు. సో ఈ కిట్తో ఇంట్లో నార్మల్గా టెస్ట్ చేసుకునే కిట్తో ఇప్పుడు మీరు నాకు టెస్ట్ చేయండి. ఓకే. సో అసలు షుగర్ లెవెల్ ఉందా లేదా, ఉంటే ఎంత ఉంది, అదే విధంగా మీరు ల్యాబ్లో చేసే విధంగా చేయండి. అక్కడ ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా రీడింగ్లో? జనరల్ డయాబెటిక్ అనేది ఈ రోజులో 90% పీపుల్స్ ఉందండి ప్రజెంట్ లైఫ్లో. ప్రతి ఒక్కరికి లైఫ్ అనేది టెన్షన్గా అయిపోయింది జీవితం. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో మార్కెట్లో అవైలబుల్ ఉంది. రకరకాల కంపెనీస్ ఇన్స్టెంట్ బ్లడ్ షుగర్స్ అనేది అవైలబుల్ ఉన్నది. అయితే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రేట్స్ డిపెండ్ అయి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఇది మీకు డయాబెటిక్ మాన్యువల్ మెథడ్కు మన మిషన్ మీద చేసిన మెథడ్కు డిఫరెన్స్ అనేది కొంచెం ఉంటుంది. 10 to 20% ఉంటుంది. కొన్ని మిషన్లు బట్టి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అసలు నార్మల్ ఎంత సార్? నార్మల్ షుగర్ వచ్చేసి ర్యాండమ్ అయితే 70 నుంచి 150 వరకు ఉండొచ్చు అండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. కానీ కొన్ని డిపెండ్స్ ఆన్ కిట్ బట్టి 170 కూడా ఇస్తారు కొన్ని ల్యాబ్స్. మ్యాక్సిమం ల్యాబ్స్ అయితే 70 నుంచి 140, 150 రేంజ్ వరకు ఉంటుంది. ఓకే. ఇది ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకోకముందు ర్యాండమ్ అంటే తిన్న తర్వాత ఎప్పుడైనా తీసుకునే ర్యాండమ్ ఫుడ్. ఎగ్జాక్ట్లీ ఫుడ్ తర్వాత 1.5 hour 2 hours లోపు తీసుకునేది పోస్ట్ లంచ్ గా ట్రీట్ చేస్తాం మనం జనరల్గా. లేదు అంటే ఎర్లీ మార్నింగ్ ఫాస్టింగ్ అంటే 10 to 12 hours ఫాస్టింగ్ ఉండాలి. జనరల్గా చాలా మంది ఈ రోజులలో ఏంటంటే ఎమ్మటే నైట్ ఇప్పుడు 12 గంటలకు తినేసి 6 గంటలకు వస్తే ఫాస్టింగ్ కాదు. అట్లీస్ట్ 10 to 12 hours ఫాస్టింగ్ అనేది ఉండాలి. అది ఫాస్టింగ్ షుగర్ కింద కన్సిడర్ చేస్తాం. దాని వాల్యూ వచ్చేసి 70 నుంచి 110 వరకు ఉండొచ్చు. ఇప్పుడు నేను వచ్చేసి ఒక 5 hours 6 hours అయింది సార్. ఇప్పుడు మీ షుగర్ చేస్తే ఏంటంటే ర్యాండమ్ కింద కౌంట్ అవుతుంది. మీది ఇప్పుడు మిషన్లో ఒకసారి చూసి మాన్యువల్లో కూడా ఒకసారి తీసి చూసి మళ్ళీ మీకు చూపిస్తాను. స్టిప్ ఇలా పెట్టిన తర్వాత డ్రాప్ అవుతుంది కదా, ఈ డ్రాప్లో మనం బ్లడ్ డ్రాప్ అనేది ఉంచాలి. చాలా మంది పేషెంట్లకి ఏంటంటే మెయిన్ డౌట్ ఏంటంటే ఇలా ఇది ఎలా ఆపరేట్ చేయాలనేది చాలా మందికి తెలియదు. నాకు తెలిసినంత వరకు చాలా మంది నన్ను డౌట్ వ్యక్తం చేస్తుంటారు. వచ్చి నేను చూపిస్తాను మా రెగ్యులర్ పేషెంట్. ఇది నిడిల్ లాంటిదండి, ఇది పెన్ టైప్ ఉంటుంది. ఇది ఎలా ఓపెన్ చేయాలి ఎలా పెట్టాలి తెలియదు. కొనటం అయితే కొంటారు మిషన్, కానీ ఎలా ఓపెన్ చేయాలి తెలియదు. జస్ట్ సింపుల్ ఇక్కడ ఉంది కదా, ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇది ఇలా వస్తుంది సపరేట్గా. తర్వాత ఈ నీడిల్ కూడా ఇది క్యాప్ ఇలా తీసేయాలి. సపరేట్ అయినాక ఇది త్రో చేయాలి. ఇది యూజ్ అండ్ త్రోనా సార్? ఇది కూడా యూజ్ అండ్ త్రో. సేమ్ పేషెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు, వేరే పేషెంట్ అయితే యూజ్ అండ్ త్రో చేయాలి. సేమ్ పేషెంట్ అయితే పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత ఇలా క్యాప్ పెట్టేసి మళ్ళీ మామూలు ఇది ఇలా అంటే పైకి వస్తుంది. తర్వాత ఇలా పెట్టేసి ఇక్కడ చిన్న పంచు లాంటిది పిన్ లాంటిది దీన్ని పని చేయాలంతే. వచ్చి ఇక్కడ పోక్ అయిపోయింది. ఇప్పుడు ఈ పోక్ అయిపోయినాక కొంచెం ఫ్రెష్ చేయాలి. ఫ్రెష్ చేస్తే ఇలా డ్రాప్ వస్తుంది. ఈ డ్రాప్ జస్ట్ ఈ పిన్ ఉంది కదా, దీని దగ్గర జస్ట్ ఇట్లా ఇలా పెట్టేస్తే మీకు అది అబ్జర్వ్ చేసుకుంటుంది. బ్లడ్ అబ్జర్వ్ చేసుకుని నెంబర్ ఇస్తుంది. ఇట్లా 1 2 3 4 5 నెంబర్స్ తర్వాత 5 నెంబర్స్ తర్వాత ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. మీ రీడింగ్ 89 వచ్చింది. ఇప్పుడు మీరు 89 వచ్చింది మీ రీడింగ్. ఇంత షుగర్ ఉందా లేదా అంటే? ఇప్పుడు షుగర్ నార్మల్ షుగర్ పెట్టింది. ఎంత ఉండాలి సార్ మామూలుగా? ఇది 150 వరకు ఉండొచ్చు. మీకు వచ్చేసి 89 వచ్చింది వాల్యూ వచ్చేసి. ఇది మిషన్ మీద మిషన్లో. ఇప్పుడు మీ వాల్యూ వచ్చేసి 89 వచ్చింది. అంటే షుగర్ ఉన్నట్ట లేదా? యాక్చువల్గా మీరు భోజనం చేసి 4 to 5 hours అని చెప్పారు కాబట్టి మీ వాల్యూస్ ఇప్పుడు నార్మల్ ఉంది. 70 నుంచి 150 వరకు ఉండొచ్చు మీ వాల్యూ. సో ఇప్పటివరకు ఇది మీకు నాన్ డయాబెటిక్ కింద. దీన్నే మాన్యువల్ చేసి ఇప్పుడు మిషన్ మీద చేసాము. దీన్ని మళ్ళీ బ్లడ్ తీసి చేస్తే ఎంత డిఫరెన్స్ అనేది చూడాలి. 89 అనేది గుర్తుపెట్టుకోండి. 89 అనేది వాల్యూ. సో ఇప్పుడు మనకు ల్యాబ్ లో చూస్తే ఎంత వస్తుందో చూడాలి.
ఇప్పుడు ఇలా తీసిన బ్లడ్ని ఎంత జనరల్గా తీయాలనేది ఏమన్నా ఉంటుందా? ఎంత 1 ml సరిపోతుంది. ఓకే. 1 to 1.5 ml వరకు సరిపోతుంది Okay. జనరల్గా. ఈ ట్యూబ్లో మనం సపరేట్గా ఓన్లీ షుగర్, డయాబెటిక్ షుగర్ మాత్రం తీయాలి. ఓకే. ఇది మీకు ఒక 10 to 12 hours స్టోర్ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఏం కాదు, బయట వాల్యూస్ అనేది కొంచెం చేంజ్ చేస్తా అనేది రాదు. ఓకే. ఓకే. అదే వేరే ట్యూబ్లో చేసారనుకో వాల్యూస్ అనేది చేంజ్ చేస్తుంది. చేసిన తర్వాత జస్ట్ మిక్సింగ్ చేయాలి, కొంచెం బ్లడ్ సరిపోతుంది. ఇది దీంట్లో ఆల్రెడీ ఫ్లోరైడ్ కంటెంట్స్ ఉంటుంది కాబట్టి క్లాట్ అనేది కాదు, ప్లాస్మా వస్తుంది మనకి. ఓకే. ఓకే. ట్యూబ్ని మనం సెంట్రిఫ్యూజ్లో పెడుతున్నప్పుడు ఇది సెంట్రిఫ్యూజ్ అండి. దీంట్లో బ్యాలెన్స్ పెడుతూ పెట్టేసి ఇది ఆన్ చేస్తున్నాం అన్నట్టు. ఏంటి సార్ అంటే దాని యూజ్ ఏంటి సార్? మామూలుగా అంటే ప్లాస్మా బ్లడ్ ఉంది కదా, ఇప్పుడు మనం సపరేషన్ జరుగుతుంది. 5 minutes సెంట్రిఫ్యూజ్ తర్వాత శాంపిల్ని తీసుకోవడం జరుగుతుంది. మీకు ఆఫ్టర్ 5 minutes తర్వాత ఇలా సిరం వస్తుంది. ఓకే. అవును, సెపరేట్ సిరం పార్ట్ అనేది వస్తుంది. సెపరేట్ వచ్చేసి బ్లడ్ పార్ట్ అనేది కిందికి వచ్చింది కదా, ఇది ప్లాస్మా పార్ట్. ఈ ప్లాస్మా పార్ట్ ని తీసుకొని టెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా సెంట్రిఫ్యూజ్ తర్వాత తీసుకున్న శాంపిల్ ని మనం స్టాండ్ లో పెట్టేసుకుంటున్నాం. ఇది షుగర్ రియేజెంట్ అయితే ఏదైతుందో దీని మెజర్మెంట్ తోని మనం 1 ml 2 tubes లో తీసుకోవడం జరిగింది. ఈ తర్వాత దీన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇది ల్యాబ్ పర్పస్ కాబట్టి దీన్ని ల్యాబ్ పర్పస్ ఇచ్చేసే రియేజెంట్ ఇది. షుగర్ మీద ఇంతకు ముందు 89 వచ్చింది కదా, మళ్ళీ ఇప్పుడు మనం ల్యాబ్ మెథడ్ లో యాడ్ చేసి ఇంక్యుబేషన్ పెట్టిన తర్వాత 15 minutes తర్వాత రీడింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే. ఓకే. ఈ విధంగా యాడ్ చేసిన శాంపిల్ని మనం 15 minutes ఇంక్యుబేషన్ పెట్టాలి. రూమ్ టెంపరేచర్ కానీ లేదంటే 37 degrees టెంపరేచర్లో కానీ ఉంచాలి. ఓకే. ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టుగా ఒక 15 minutes తర్వాత మళ్ళీ ప్రాసెస్ ఏంటన్నది అయితే వెయిట్ చేసి చూద్దాము. ఇది ఇప్పుడు 15 నిమిషాల తర్వాత అయితే మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు రీడింగ్ చూద్దాం సార్. మనం ప్రాసెస్ చేసిన శాంపిల్ ఇది. కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు కలర్ పింక్ కలర్ చేంజ్ అయింది, లైట్ పింక్ కలర్ చేంజ్ అవుతుంది. ఇదే షుగర్ ఎక్కువ ఉంది అనుకో, డార్క్ కలర్ ఎక్కువ అవుతుంది. దీని రీడింగ్ అనేది మనం మిషన్ లో ఇది అనలైజర్ మిషన్ అంటారు, బయోకెమిస్ట్రీ అనలైజర్ మిషన్ అంటారు. దీంట్లో మనం రీడింగ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ చేసి ఉంటుంది. రీడింగ్ జస్ట్ శాంపిల్ చేసేసి రీడింగ్ వచ్చేసి. ఓకే సార్. అదే 2 శాంపిల్స్ తీసుకున్నారు. 2 శాంపిల్స్ పెట్టేస్తాం. ఇది ఇక్కడ మనం చూస్తే 60 వచ్చింది, 60 పాయింట్స్. కానీ మనం ఇన్స్టెంట్ మనం డయాబెటిక్ టెస్ట్ టూల్ కిట్ దాంట్లో చూసుకున్నామంటే అది మనకు 89 వచ్చింది సార్. ఇక్కడ అంటే దాదాపుగా 20 పాయింట్స్ అయితే తేడా ఉంది. ఓకే. మరి ఏంటంటే ఈ 20 పాయింట్స్ అనేది మనం కన్సిడర్లోకి తీసుకోవచ్చా లేదంటే ఎట్లా అంటారు? అదే నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా ఇవి ఇన్స్టెంట్ బ్లడ్ గ్లూకోజ్ మీటర్స్ అన్నీ కూడా ఎమర్జెన్సీ పర్పస్లో మనం మిడ్ నైట్ కానీ లేదంటే ఇంట్లో ఎమర్జెన్సీలో ఎవరు డాక్టర్స్ అవైలబుల్ అయినప్పుడు, ల్యాబ్ అవైలబుల్ అయినప్పుడు చేసుకోవచ్చు. ఆల్వేస్ దీని మీద మాత్రం డిపెండ్ కావద్దు. 20% డిఫరెన్స్ ఉంటుంది షుగర్ లెవెల్స్ కాబట్టి. ఇది రోజు చెక్ చేసుకోవచ్చా సార్? అంటే ఇంట్లో ఉన్న ఎమర్జెన్సీ పర్పస్ రోజు చేసుకోవచ్చు, రోజు ప్రాబ్లం లేదు. కానీ అట్లీస్ట్ మంత్లీ అన్నా 2 months ఒకసారి ల్యాబ్ లో చేయించుకోవడం బెటర్ అన్నట్టు. వాళ్ళ వాల్యూస్ అనేది ఏ కండిషన్ లో ఉన్నది తెలుస్తుంది. ఎంత చార్జ్ చేస్తారు సార్ మామూలుగా ల్యాబ్ లో? ఇప్పుడు మనం ప్రెసెంట్ షుగర్ టెస్ట్ కి వచ్చేసి ఫాస్టింగ్ పోస్ట్ నుంచి కలిపి 150 చార్జ్ చేస్తున్నాము. జనరల్ గా కొన్ని బిగ్ ల్యాబ్స్ అయితే, కార్పొరేట్ ల్యాబ్స్ అయితే 200, 250, 300 వేస్తారు. ఏదైనా సరే ఒక 200-300 అయితే మనకు అయిపోతుంది. ఇంట్లోనే కాకుండా ల్యాబ్ కి వచ్చి కూడా మీరు షుగర్ టెస్ట్ అయితే చేయించుకోవచ్చు. ఎందుకంటే మరి పెద్ద అమౌంట్ ఏం కాదు మనకి 200-300 అంటే. సో మన హెల్త్ మీద అయితే కేర్ అయితే తీసుకోవాలి. ఈ రీడింగ్ లో కూడా కొంచెం వ్యత్యాసం అయితే ఉంది. అది మామూలుగా ఎట్లా అనేది డాక్టర్ సలహాలు కావచ్చు, లేదంటే ల్యాబ్ టెక్నీషియన్ సలహా కావచ్చు. లేదు నేను ఇందులో చెక్ చేసుకున్నాను కదా, మరి ఎక్కువ వచ్చిందని చెప్పేసి కంగారు పడిపోకండి. ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఎంత గ్యాప్ ఇచ్చి మనం ఈ టెస్ట్కి రావాలంటారు? ఇప్పుడు ఆల్కహాల్ కానీ నాన్ వెజ్ కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఏమంటే 10 hours మినిమం ఉండాలి. మాక్సిమం వచ్చేసి 12 hours వరకు కూడా ఉంటే బెటర్. ఓకే. ఓకే. మినిమం అయితే 10 మాక్సిమం 12 hours అయితే ఉండాలి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.